ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. జూలై 17, 18, 19 తేదీల్లో మీ జీవితంలోనే ఒక అడుగు ముందుకు వేస్తే వెంటనే 10 అడుగులు వెనక్కి పడుతున్నాయా? చేతి దాకా వచ్చిన అదృష్టం కేవలం వెంట్రుక వాసులో పదే పదే చేజారుతుందా? ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి కళ్ళు మూసుకునే వరకు ఏదో ఒక తెలియని భయం, గుండెల్లో ఏదో ఒక ఆందోళన, ఎటు చూసిన అప్పుల బాధలు, ఒత్తిడి మిమ్మల్ని నిరంతరం వెంటాడుతూనే ఉందా? ఇదంతా కూడా కేవలం మీ గ్రహస్థితుల వలనే జరుగుతుందని, మీ తలరాత ఇంతేనని, దేవుడు మీకు ఈ కష్టాలను మాత్రమే రాసినాడని మీరు ఒంటరిగా ఏడుస్తూ కూర్చున్నారని చెప్పు. కానీ మీ కష్టాలకు, మీ దరిద్రానికి, మీరు పడుతున్న ఈ నరకయాతనకు అసలు కారణం మీ ఇంట్లోనే, మీ కళ్ళెదురుగానే ఉందని చేదు నిజం మీకు తెలుసా? అవును, మీరు వింటున్నది అక్షర సత్యం. సాక్షాత్తు ఆ అదృష్ట దేవత, సిరి సంపదలను ప్రసాదించే ఆ మహాలక్ష్మి మీ ఇంటి గుమ్మం దాకా వచ్చి లోపలికి రాలేక మీ ఇంటి వాతావరణం చూసి వెనక్కి వెళ్ళిపోవడానికి మీ ఇంట్లో మీరు రోజు చూసే నిర్లక్ష్యంగా వదిలేసిన కొన్ని వస్తువులే కారణం కావచ్చు. ఆ వస్తువులను వెంటనే తీసి బయటపడేయకపోతే మీ కష్టాలు ఎప్పటికీ తీరవు. ఈ దరిద్రం మిమ్మల్ని వదిలిపెట్టదు. మీ జీవితంలో మళ్ళీ వెలుగు చూడాలి అంటే, మీరు కోల్పోయిన సంతోషాన్ని తిరిగి పొందాలి అంటే, ఈరోజు నేను చెప్పబోయే మాటలు మీకు పెద్ద దిక్చూసి లాంటిది. దయచేసి ఈ వీడియోను మధ్యలో స్కిప్ చేయకుండా, సగం సగం చూసి వదిలేయకుండా చివరి వరకు పూర్తిగా చాలా శ్రద్ధగా చూడండి. ఎందుకంటే సగం జ్ఞానం ఎప్పుడు ప్రమాదకరం. నేను చెప్పబోయే ప్రతి అక్షరం, ప్రతి పదం మీ జీవితాన్ని, మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేయగలదు. అలాగే ఈ వీడియోకి వెంటనే ఒక చిన్న లైక్ చేసి మీ బంధుమిత్రులకు, మీకు తెలిసిన కష్టాలు ఉన్న వారికి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. కింద కామెంట్ సెక్షన్లో అత్యంత భక్తి శ్రద్ధలతో జై మహాలక్ష్మి తల్లి అని చెప్పి కామెంట్ చేయండి. ప్రస్తుతం మీ జీవితంలో ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటి? అది ఆర్థిక బాధల, అనారోగ్యమా, కుటుంబ కలహాల, లేదా ఉద్యోగంలోని సమస్యల అనేది కూడా కామెంట్లో వివరంగా రాయండి. మీరు పడుతున్న బాధను మనసులో దాచుకుని లోపల కుమిలిపోకుండా నాతో పంచుకోండి. మీ శ్రేయస్సు కోరుకునే ఒక కుటుంబ పెద్దగా నేను మీకు ఖచ్చితంగా సరైన మార్గం చూపుతాను. మీ కష్టాలను పంచుకుంటే ఆ భారం సగం తగ్గిపోతుందని మన పెద్దలు ఊరికే చెప్పలేదు. కాబట్టి మీ మనసులో ఉన్న భారాన్ని కామెంట్ రూపంలోనే తెచ్చి ప్రశాంతంగా ఈ వీడియోని వినండి. ఈ రాశి వారి గురించి, మీ స్వభావం గురించి ప్రత్యేకంగా ఒక మాట చెప్పాలి. మీరు పుట్టుకతోనే చాలా తెలివైన వారు. సాధారణమైన తెలివితేటలు కావవి. అసాధారణమైన మేధస్సు మీ సొంతం. మీకు ఏ విషయంలోనైనా సరే ఇట్టే అర్థం చేసుకునే విశ్లేషణాత్మకమైన శక్తి, అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ మెండుగా ఉంటాయి. 10 మందిలో ఉన్నా సరే, 100 మందిలో ఉన్నా సరే, మీ మాట తీరుతో, మీ సమయస్ఫూర్తితో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోగల సమర్థులు మీరు. ఎదుటివారు ఏం ఆలోచిస్తున్నారో, వాళ్ళ మనసులో ఏముందనేది వారి ముఖం చూసి పసిగట్టగల నేర్పుగల మీకుంటుంది. కానీ గడిచిన కొంతకాలంగా మీ పరిస్థితి ఎలా తయారైందంటే, మీకు ఎంత అపారమైన తెలివితేటలున్నా, ఎంతటి లోకజ్ఞానం ఉన్నా అది మీకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. మీ మెదడు ఒక రకమైన తీవ్రమైన స్తబ్దతకు గురి అయింది. మీరు ఏ పని మొదలుపెట్టినా, ఎంతటి ఉత్సాహంతో అడుగు ముందుకేసినా అందులో అడుగడుగున అడ్డంకులే ఎదురవుతున్నాయి. చేతి దాకా వచ్చిన అవకాశాలు ఆఖరి నిమిషంలో కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉండి చేజారిపోతున్నాయి. ఒక పని పూర్తయిపోయింది, ఇక నా కష్టాలు గట్టెక్కినట్టే అని చెప్పి మీరు పీల్చుకునే లోపే ఎక్కడి నుంచో ఊహించని విధానంగా ఏదో ఒక కొత్త సమస్య వచ్చి మీ పెరుగులా పడుతుంది. ఇంకా చాలామందికి తెలియని ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్పబోతున్నాను. కాస్త ఏకాగ్రతతో వినండి. ఆర్థికంగా చూసుకుంటే మీ పరిస్థితి మరీ హృదయ విరాకంగా ఉంది. పగలు రాత్రి అన్ని ఎంత కష్టపడి మీ రక్తాన్ని చెమటగా మార్చేసి సంపాదించిన డబ్బు, ఆ డబ్బు ఏ మూలకి సరిపోవడం లేదు. ఒక చేత్తో డబ్బు వస్తూనే ఉంది, మరొక చేత్తో నీళ్ళలాగా, ఇసుకలాగా జారిపోయి ఖర్చు అయిపోతుంది. చేతిలో చిల్లి గవ్వ నిలవటం లేదు. దీనివల్ల మీకు తెలియకుండానే అప్పుల ఊబిలో పీకల్లోతూ కూడుకుపోతున్నారు. ఒక అప్పు తీర్చడానికి ఇంకో చోట అప్పు చేయడం, ఆ వడ్డీలు కట్టలేక నానా అవస్థపడడం, సమయానికి డబ్బులు సర్దుబాక ఇతరుల ముందు తలదించుకోవడం, ఇదంతా కూడా ఆత్మగౌరవాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది. మీరు ఎవరి దగ్గర చేయ మనసులు కాదు, కానీ పరిస్థితులు మిమ్మల్ని అలా మార్చేశాయి. అప్పులలో సూటిపోటి మాటలు, వారి హేళనలు మీ మనసును బాకుల్లా పొడుస్తున్నాయి. బయట ప్రపంచానికి, మీ బంధువులకు, మీ స్నేహితులకు మీరు నమ్ముతూ
ఏ కష్టం లేనట్టుగా మీరు లోపల మాత్రం అగ్నిగోత్రంలాగా రగులుతున్నారు. నిద్రపట్టి ఎన్ని రోజులైందో మీకు తెలియదు. రాత్రిపూట ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీ నిజాయితీని, మీ కష్టాన్ని ఎవరు గుర్తించడం లేదని బాధ మిమ్మల్ని తొలిచివేస్తుంది. దీనికి తోడు ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక గొడవ. బయట కష్టాల పడి ఇంటికి వస్తే ఇంట్లో ప్రశాంతత శూన్యం. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే, అసలు అర్థం లేని విషయాలకు పెద్ద పెద్ద మనస్పర్ధలు రావడం, ఒకరి మాట ఒకరు వినకపోవడం, ఎప్పుడు ఏదో ఒకటి అసంతృప్తి ఇంట్లో తాండవించడం జరుగుతుంది. ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉన్న మీ కుటుంబంలో ఇప్పుడు ఎందుకు ఇంత దూరం పెరిగిందో మీకే అర్థం కావడం లేదు. పిల్లల భవిష్యత్తు గురించి, వారి చదువుల గురించి, వారి ప్రవర్తన గురించి తీవ్రమైన ఆందోళన మిమ్మల్ని లోపల కుంగదీస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత లోపించడం వలన మీరు మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి, డిప్రెషన్కు గురి చేయబడుతున్నారు. అసలు నా జీవితం ఎందుకు ఇలా తయారైంది? ఎవరి కన్ను నా మీద పడింది? నేను ఎవరికి ఏ ద్రోహం చేశాను? నాకెందుకు శిక్ష అని మీరు గుడిలో దేవుడి ముందు నిలబడి ఎన్నోసార్లు నిలదీసి అడిగి ఉంటారు. నిర్ణయాలు తీసుకోవడంలోనే ఒక రకమైన తీవ్రమైన సందిగ్ధత మొదలైంది. ఏ పని చేస్తే బాగుంటుంది, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని అయోమయ స్థితి మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తున్నారని చెప్పి భావన కలుగుతుంది. మీ సహజమైన తెలివితేటలు మొత్తం ఈ సమస్యల సుడిగుండంలో నుంచి ఒకరిని స్తంభించిపోయాయి. ఇప్పుడు చెప్పబోయే వస్తువు చాలామంది ఇంట్లో ఉంటుంది. దీని గురించి తెలిసిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోయారు. దయచేసి ఇది మీ ఇంట్లో ఉంటేనో చెక్ చేసుకోండి. మనం ఎప్పుడూ బయట తిరిగే గ్రహాల గురించి, ఇతరుల పెట్టే దిష్టి గురించి, నరఘోష గురించి, చేతబడుల గురించి గంటల తరబడి ఆలోచిస్తాం. కానీ మన ఇంట్లో ఉన్న వాతావరణం గురించి, మన చుట్టూ ఉన్న పరిసరాల గురించి పెద్దగా పట్టించుకో. మన పూర్వీకులు, వందల ఏళ్ళ బతికిన మన తాత ముత్తాతలు, మన ధర్మశాస్త్రాలు ఎప్పుడు కూడా ఒక అద్భుతమైన మాట చెప్తూ ఉంటాయి. ఇల్లు శుభ్రంగా ఉంటేనే దేవతలు ఆ ఇంట్లో కొలువ ఉంటారని. కానీ ఈ ఉరుకుల పరుగుల ఉదయం లేస్తే డబ్బు వెంట పరిగెత్తే బిజీ జీవితంలోనే మనం ఆ అతి ముఖ్యమైన విషయాన్ని పూర్తిగా గాలికి వదిలేసాం. మీ ఇంట్లో, ముఖ్యంగా మీ కళ్ళకు ఎదురుగా రోజుగా కనిపించే కొన్ని వస్తువులు ప్రతికూల శక్తికి, అంటే నెగిటివ్ ఎనర్జీకి అతిపెద్ద నిలయాలుగా మారుతున్నాయని మీకు తెలుసా? నేను ఇక్కడ ఖచ్చితంగా ఈ ఒక్క వస్తువే మీ దరిద్రానికి 100% కారణం అని చెప్పి మిమ్మల్ని పదే పదే భయపెట్టడం లేదు. కాలగర్భంలో కలిసిపోతున్న ప్రాచీన సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే అవి ప్రతికూల శక్తికి అత్యంత బలమైన సంకేతంగా భావిస్తారు. ఉదాహరణకి, మీ ఇంటి సింహద్వారం అంటే ప్రధాన గుమ్మం దగ్గర ఒకసారి ప్రశాంతంగా నిలబడి చూసుకోండి. గుమ్మం అనేది కేవలం మనం లోపలికి రావడం అనుకున్న ఒక చెక్క దారి కాదు. సాక్షాత్తు ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టే పవిత్రమైన ప్రధాన ద్వారం. ఆ గుమ్మం దగ్గర మనం బయట నుంచి, మురి కాలువల నుంచి, రోడ్ల నుంచి, చెత్త నుంచి తొక్కుకొని వచ్చిన ఇష్టానుసారంగా మన చెల్లా చెదురుగా వదిలేయడం చేస్తుంటారు చెప్పులని. కొందరైతే రాత్రి మిగిలిపోయిన చెత్త కుండలు తీసుకెళ్ళి సరిగా గుమ్మానికి ఆనుకొని పెడతారు. లేదా అవసరం లేని పాత వస్తువులను, విరిగిపోయిన కుర్చీలను, 3 కాళ్ళు ఉన్న బల్లలని, ఎప్పుడూ పాడైపోయి రిపేర్ చేయడానికి కూడా పనికి రాకుండా పోయిన టీవీలు, రేడియోలు, పాత సెల్ ఫోన్లు లాంటివి ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంట్లో అటకల మీద అలాగే ఉంచేస్తాం. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చిరిగిపోయిన పాత బట్టలు, తుప్పుపట్టిన ఇనుప సామాన్లు, వాడని పాత వంట పాత్రలు, పగిలిన మట్టి కుండలు, పాత దినపత్రికలు, ఇవన్నీ కూడా ఎప్పటికైనా పనికొస్తాయిలే, దేనికైనా వాడుకోవచ్చులే అని ప్రాణప్రదంగా భద్రంగా దాచుకుంటాం. ఇవన్నీ మనకు తెలియకుండానే ఇంట్లో ఒక రకమైన తీవ్రమైన స్తబ్దతను, గాలి కూడా చొరబడని హీనతను సృష్టిస్తాయి. మరింత సూక్ష్మంగా గమనిస్తే పగిలిన దేవుడి పటాలు, విరిగిన దేవుని విగ్రహాలు, రంగు వెలిసిపోయిన దేవుడి చిత్రపటాలు ఇంట్లో ఉంచుకోవడం దోషమని మన ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఆగిపోయిన గడియారాలు మీ ఇంట్లో గోడల మీద అలాగే ఉంటే అది మీ జీవితంలో పురోగతిని, మీ అదృష్టాన్ని ఆ గడియార ముళ్ళుతో పాటే అక్కడికక్కడే ఆపేస్తాయని మన వాస్తుశాస్త్ర నిపుణులు బలంగా నమ్ముతారు. గడియారం అనేది కాలానికి ప్రతీక. కాలం ఆగిపోవడము అంటే మనిషి ఎదుగుదల ఆగిపోవడమే.
అలాగే ఇంట్లోనే నీళ్లు కారే కుళాయిలు ఉంటే ఆ కారే నీటితో పాటు మీ ఇంట్లోనే సంపద కూడా కరిగిపోయి వృధాగా పోతుందనే నమ్మకం కూడా ఉంది. ఇలాంటి పనికిరాని విరిగిపోయిన వస్తువులన్నీ కలిసి మీ ఇంట్లో ఒక బరువైన వాతావరణాన్ని, కంటికి కనిపించని నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయి. ఆ ప్రతికూల శక్తి వలనే మీకు సరైన సమయంలో సరైన ఆలోచనలు రావు. లేనిపోని కోపం ఎక్కువ అవుతుంది. భార్యాభర్తల మధ్య చికాకులు పెరుగుతాయి. ఇవన్నీ కూడా ఒకదానికొకటి ముడిపడిపోయి ఒక విషవలయంలాగా మారి అంతిమంగా మీ యాంత్రిక పరిస్థితిని కుప్పకూలుస్తాయి. మీ అందమైన కుటుంబ సంబంధాలను కూలుపుకోలేని విధానంగా దెబ్బతీస్తాయి. ఇంకా చాలామందికి తెలియని ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్పబోతున్నాను. లక్ష్మీదేవి ప్రభావం చాలా అత్యంత సున్నితమైంది. ఆమె చంచలమైనది, ఒక దగ్గర స్థిరంగా ఉండదు అని అంటారు, కానీ ఎక్కడ ఉండాలో ఆమెకు బాగా తెలుసు. ఆమెకు అపరిశుభ్రత, దుమ్ము, బూజు వంటి అసలు పడదు. ఆమెకు పరిశుభ్రత, ప్రశాంతత, సానుకూల వాతావరణం, పసుపు కుంకుమల సుగంధం, దీపారాధన, కాంతి అంటే చాలా ఇష్టం. ఎక్కడైతే ఇల్లు ఎప్పుడు పచ్చగా కలకలలాడుతూ ఉంటుందో, ఎక్కడైతే పూజల సువాసనలు, అగరబత్తీల పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయో, ఎక్కడైతే కుటుంబ సభ్యులు ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రేమగా మాట్లాడుకుంటూ నవ్వుతూ సంతోషంగా ఉంటారో, అక్కడ మాత్రమే లక్ష్మీదేవి తన అష్టైశ్వర్యాలతో సహా వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మీరే ఒక్కసారి మీ మనస్సాక్షిని అడిగి ప్రశాంతంగా ఆలోచించండి. మీ ఇంటి గుమ్మం దగ్గర చెత్త చెదారం ఉంటే, పగిలిన వస్తువులు, నెగిటివ్ ఎనర్జీని ఇచ్చే సామాన్లు కుప్పలుగా ఉంటే, ముక్కుపుటలు అదే దుర్వాసన వస్తుంటే, ఆ సర్వమంగళ స్వరూపిణి, సృష్టికి మూలమైన తల్లి మీ ఇంట్లోకి ఎలా అడుగు పెడుతుంది? గుమ్మం దాకా వచ్చిన మీ అదృష్టం ఆ ఇంటి వాతావరణం చూసి వెనక్కి మళ్ళీపోతుంది అంటే, దానికి ప్రధాన కారణం మీ ఇంట్లో ఉన్న ఈ ప్రతికూల వాతావరణమే. మనం దేవుడి గదిని ఎంత భక్తితో, ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, ఇల్లు మొత్తం కూడా అదే పరిశుభ్రంగా దేవుడి మందిరంలాగా ఉంచుకోవాలని మన పెద్దలు ఊరికే చెప్పలేదు. ఇంట్లో మూలన దొల్లి పేరుకపోవడం, బూజుపట్టి గోడలు చూసినట్టు వదిలేయడం, చిందరవందరంగా పడేసిన వస్తువులు, ఇవన్నీ దరిద్ర దేవతలకు అత్యంత ఇష్టమైన సావరాలు. జ్యేష్ఠాదేవి అంటే సాక్షాత్తు దరిద్ర దేవత ఇలాంటి ఇళ్ళ కోసమే వెతుకుతూ ఉంటుంది. ఎక్కడైతే అపరిశుభ్రత, గొడవలు, ఏడుపులు ఉంటాయో, అక్కడే జ్యేష్ఠాదేవి శాశ్వతంగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది. లక్ష్మీదేవి ప్రదేశానికి అతిపెద్ద అడ్డంకిగా మారే ఈ వస్తువులను మీరు నిర్లక్ష్యంగా అలాగే ఉంచేస్తే, మీ ఈ రాశి వారు ఇప్పటికే ఎదుర్కొంటున్న నీచ ప్రభావాలన్నీ మరింత ఎక్కువ అవుతాయి. మీ మానసిక ఒత్తిడి తారస్థాయికి చేరుకుంటుంది. మీతో సహజంగా ఉండే అద్భుతమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మొత్తం మసకబడిపోతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం వ్యాపారానికి, వాక్చాతుర్యానికి కారకుడు. ఆ బుద్ధి స్థిరంగా ఉండాలంటే, ఆ వాక్కు మృదువుగా ఉండాలంటే చుట్టూ ఉన్న వాతావరణం పవిత్రంగా ఉండాలి. బరువైన, అపరిశుభ్రమైన వాతావరణంలోనే బుధ గ్రహ కిరణాలు మీ మెదడుని సరిగ్గా చేరలేవు. అందుకే ముందుగా మనం చేయాల్సింది దేవుళ్ళని నిందించడం మానేసి మన ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా మార్చుకోవడం. మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద పూజలు చేసినా, దేశంలో ఉన్న గుళ్ళు గోపురాలు అన్నీ తిరిగినా, ఎన్ని రకాల యజ్ఞాలు చేసినా, మీ ఇల్లు అపరిశుభ్రంగా నెగిటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉంటే, అవన్నీ బూడిదల పోసిన పన్నీరే అవుతాయి. ఈ వీడియోలో చెప్పే ఈ చిన్న పరిహారాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఎందుకంటే ₹1 కూడా ఖర్చు లేని ఈ సులభమైన పరిహారం మీ ఇంట్లో అద్భుతాలు సృష్టించగలదు. మీలో చాలామంది ఇప్పుడు మనసులో తీవ్రంగా అనుకుంటూ ఉండవచ్చు, అయితే ఇప్పుడు మేమేం చెప్పాలి? ఈ కష్టాల నుంచి, ఈ అప్పుల బాధ నుంచి, ఈ మానసిక క్షోభ నుంచి బయటపడే మార్గం లేదా? మేము ఎప్పటికీ ఇలాగే ఏ వస్తువు కన్నీళ్ళు తాకుతూ బ్రతకాలా? మేము విముక్తి లేదా అని. ఖచ్చితంగా మీకు ఒక మంచి మార్గం ఉంటుంది. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్టు మీ కష్టాలకు కూడా ముగింపు ఉంది. మన చేతుల్లోనే ఆ అద్భుతమైన పరిష్కారం ఉంది. నేను ఇప్పుడు ఎలాంటి ఖర్చు లేని మీ ఇంటిని ఒక దేవాలయంలా మార్చేసేది చాలా సులభమైన పరిహారాన్ని వివరిస్తాను. దీన్ని మీరు చాలా శ్రద్ధగా, నమ్మకంతో, అపారమైన దైవభక్తితో ఆచరించాలి. మీరు చేయాల్సిన మొదటి పని, రేపు ఉదయం సూర్యోదయానికి ముందే, అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవగానే మీ ఇంటిని, ముఖ్యంగా మీ సింహద్వారాన్ని అంటే గుమ్మాన్ని అత్యంత పవిత్రంగా శుభ్రం చేసుకోవడం.
రాత్రి పడుకునే ముందు ఇంటి గుమ్మం బయట శుభ్రంగా ఉంచి నీళ్లు చల్లడం అలవాటు చేసుకోండి. గుమ్మం దగ్గర ఉన్న చెప్పులని ఒక క్రమ పద్ధతిలో గుమ్మానికి దూరంగా కంటికి కనిపించకుండా ఒక మూలకు అమర్చండి. చెత్త కుండీలను గుమ్మానికి దూరంగా ఇంటి బయట వైపు పెట్టండి. ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ మట్టి లేకుండా, దుమ్ము లేకుండా స్వచ్ఛమైన నీళ్లతో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లతోనే అందంగా అలంకరించి ఉంచాలి. పండుగ రోజుల్లోనే కాదు, వీలైనప్పుడల్లా కూడా గుమ్మానికి పచ్చని మేడాకుల తోరణం కట్టడం వలన ఇంట్లోకి సానుకూల శక్తి ఆకర్షించబడి ఒక జీవన ప్రవాహంలాగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మామిడి ఆకులు కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ను వదులుతాయి. దీని వలన భౌతికంగా కూడా ఇంట్లో స్వచ్ఛమైన గాలే వస్తుంది. ఇంకా రెండు అత్యంత ముఖ్యమైన పని ఈరోజే. ఈ వీడియో చూసిన వెంటనే మీ ఇంట్లో ఉన్న మూలలు, అటకలు, బీరువా కింద భాగాలు, మంచాల కింద ఒకసారి గమనించండి. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వాడిన వస్తువులు, ఇప్పుడు ఏమాత్రం ఉపయోగపడని పాత ఇనుప సామాన్లు, పగిలిపోయిన అద్దాలు, విరిగిపోయిన కుర్చీలు లేదా బల్లలు, పనికిరాని ఎలక్ట్రానిక్ వస్తువులు, పాత వైర్లు, చార్జర్లు, చిరిగిపోయిన దుస్తువులు, పాడైపోయిన చెప్పులు, ఇలాంటివన్నీ కూడా ఏమాత్రం ఆలోచించకుండా వాటిపైనున్న మమకారం చంపుకొని వెంటనే తీసి చెత్తలో బయటపడేయండి. వాటిని ఇంట్లో ఉంచుకోవడం వలన మీకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఇది ఎప్పటికైనా సరే పనికొస్తుందేమో, భవిష్యత్తులో దేనికైనా వాడుకోవచ్చులే అని చెప్పి దాచుకోవడం వలన ఆ పాత వస్తువులతో పాటు ఆ భయంకరమైన ప్రతికూల శక్తిని, మీ అదృష్టాన్ని అడ్డుకునే దరిద్రాన్ని కూడా మీ ఇంట్లోనే, మీ పక్కనే బీరువాలో పెట్టి దాచుకుంటున్నారని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లోనే పనికిరాని వస్తువులు ఎంత తగ్గితే మీ ఇంట్లోకి అంతా ఖాళీ, వెలుతురు, సానుకూల శక్తి ప్రవేశించడానికి స్థలం దొరుకుతుంది. ఖాళీ స్థలం అనేది విశ్వశక్తికి, అంటే కాస్మిక్ ఎనర్జీకి ఆహ్వానం పలుకుతుంది. అలాగే మీ పూజ గదిలో కానీ, హాల్లో కానీ పగిలిన దేవుని పటాలు, విరిగిన ప్రతిమలు ఉంటే వెంటనే వాటిని అత్యంత భక్తి శ్రద్ధలతో తీసుకెళ్ళి పారే నీటిలోనే లేదా నదిలోనే పచ్చని చెట్టు కింద నిమజ్జనం చేయండి. ఆగిపోయిన గడియారాలు ఉంటే వెంటనే వాటికి బ్యాటరీలు వేసి బాగు చేయండి. శాశ్వతంగా గోడల మీద నుంచి తీసేయండి. కుళాయిలో లీక్ అవుతుంటే ఈ రోజే ప్లంబర్ని పిలిపించి బాగు చేయించండి. ఇల్లు మొత్తం పరిశుభ్రంగా ఉంచి ప్రతి మూలకు బుజలు దులపండి. ఆ తర్వాత ఒక బకెట్ నీళ్ళలో కొద్దిగా కల్లుప్పు, చిటికెడు పసుపు, కొద్దిగా గోమూత్రం లేదా పచ్చ కర్పూరం వేసి ఇల్లు మొత్తం ప్రతి గదిని శుభ్రంగా తుడవండి. కల్లుప్పు అనేది సముద్రం నుంచి వస్తుంది. సముద్రం కూడా లక్ష్మీదేవికి పుట్టినిల్లు. ఆ కల్లుప్పు నెగిటివ్ ఎనర్జీని ఒక స్పాంజిలాగా ఇట్టేలాగేసుకొని అద్భుతమైన దివ్యక్షోధమై మన జ్యోతిష్య వాస్తు శాస్త్రాలు ఏకగ్రీవంగా పోషిస్తున్నాయి. ఉప్పు నీటితో ఇల్లు తుడవడం వలన ఇంట్లో ఉన్న క్రిమి కీటకాలతో పాటుగా కంటికి కనిపించని అదృశ్యంగా మీ ఇంట్లో తిరుగుతున్న ప్రతికూల శక్తులు, దిష్టి దోషాలు అన్నీ పటాపంచలైపోతాయి. ఈ విషయం తెలిసిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోయారు. మీరు ఇల్లు శుభ్రం చేసిన రోజే మీ ఇంట్లో గాలి ఎంతో తేలికగా మారుతూ మీ మనసుకు ఎంతో ఉల్లాసంగా అనిపించిందో మీరే స్వయంగా గమనిస్తారు. ఒక భారీ బరువు మీ ఛాతీ మీద నుంచి దించినంతగా ప్రశాంతంగా మీకు దక్కుతుంది. ఈ పనులన్నీ చేసిన తర్వాత సాయంత్ర ప్రదోష కాలంలో, అంటే సూర్యుడు అస్తమించి చీకటి పడే సమయంలో ఇంట్లో తప్పకుండా దీపం వెలిగించండి. ఇల్లు శుభ్రం చేసి కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కొని దేవుడి ముందు ఒక చిన్న ఆవు నెయ్యి దీపం లేదా కనీసం స్వచ్ఛమైన నువ్వుల నూనె దీపం వెలిగించండి. గుమ్మం దగ్గర కూడా 2 వైపులా 2 చిన్న మట్టి ప్రమిదల్లోని దీపాలు పెట్టడం చాలా శ్రేయస్కరం. దీపకాంతి చీకటిని మాత్రమే కాదు, మన జీవితంలో ఉన్న అజ్ఞానాన్ని, దరిద్రాన్ని కూడా ప్రాలదోలుతుంది. ఇలా చేయడం వలన ఇంటి వాతావరణం ఒక్కసారిగా పూర్తిగా మారిపోతుంది. అప్పటి వరకు ఉన్న ఆ అంధకారం, ఆ భారం తొలగిపోయి ఒక దివ్యమైన కాంతి, ప్రశాంతత మీ ఇంటిని ఆవరిస్తుంది. ఆ పవిత్ర సమయంలోనే లక్ష్మీదేవి అత్యంత భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఆ జగన్మాతకు మీరు పెద్ద పెద్ద నైవేద్యాలు చేయక్కర్లేదు.
పండ్లు పువ్వులు కుప్పలుగా పోయక్కర్లేదు, లక్షల రూపాయలు పూజ చేయక్కర్లేదు. ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి స్వచ్ఛమైన భక్తితో పిలిస్తే పలుకుతుంది. కన్నీళ్లతో మీ మనసులో ఉన్న బాధని, మీ అప్పుల గురించి, మీకు జరుగుతున్న అవమానాల గురించి, మీ పిల్లల భవిష్యత్తు గురించి, మీ కుటుంబ పరిస్థితుల గురించి ఆ దేవుడి ముందు నిలబడి ధైర్యంగా చెప్పుకోండి. తల్లి, నా తప్పులు ఉంటే క్షమించు, నా ఇంటిని పావనం చెయ్యి, నాకు సరైన మార్గంలో నడిపించే మంచి బుద్ధిని ప్రసాదించు, నా కష్టాలు తీర్చే దారి చూపించు అని వేడుకోండి. మీ ఇల్లే ఒక దేవాలయంలా మారే ముందు లక్ష్మీ కటాక్షం దానంతట అదే సిద్ధిస్తుంది. ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానించాల్సిన పని లేదు. ఈ సులభమైన పరిహారం చేయడంలో ఇంటి యజమాని మాత్రమే కాకుండా మీ కుటుంబ సభ్యులందరినీ కలుపుకోండి. ఇంట్లో అందరూ కలిసి ఇల్లు శుభ్రం చేసుకోవడం, అందరూ కలిసి ఒకే దగ్గర కూర్చొని సాయంత్రం వేళలో దేవుని ప్రార్థించడం, వాళ్ళ కుటుంబంలో ఉన్న కలహాలన్నీ కూడా మెల్లగా తగ్గిపోయి ఒకరినొకరు అర్థం చేసుకొని అద్భుతమైన వాతావరణం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న అపోహలను తొలగిపోయి తిరిగి ప్రేమ చుగిరిస్తుంది. పిల్లల్లో కూడా భక్తి భావం, ఇంటి మీద బాధ్యత, క్రమశిక్షణ పెరుగుతాయి. వారి మనసు చదువు మీద లగ్నమవుతుంది. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నేను ఈ పరిహారం చేయగానే ఈరోజు ఇల్లు ఉప్పు నీటితో తుడవగానే రేపటి కల్లా ఖచ్చితంగా కోటీశ్వరులు అయిపోతారు. మీ ఇంటికి ఒక బంగారం బద్దలు కట్టుకొని మీ తలుపులు వస్తుందని చెప్పేసి అప్పులు ఎవరు అడగకుండా మాఫీ అయిపోతాయని చెప్పి మాయమాటలు, తప్పుడు మాటలు ఇవ్వటం లేదు. మన హిందూ సాంప్రదాయ విశ్వాసంలో, జ్యోతిష్యంలో కానీ అలాంటి మ్యాజిక్కులు, ఇంద్రజాలాలు ఏవీ ఉండవు. అదంతా కూడా వట్టి భ్రమ. మిమ్మల్ని మోసం చేసే వారి మాటలు నమ్మకండి. కానీ దృఢమైన నమ్మకంతో ఈ పరిహారం క్రమం తప్పకుండా ప్రతిరోజు చేయడం వలన మీ జీవితంలో ఏం జరుగుతుందంటే, మీ ఇంట్లో ఉన్న ఆ బరువైన ప్రతికూల వాతావరణం మెల్లమెల్లగా పూర్తిగా తొలగిపోతుంది. మీ మనసులోనే, మీ గుండెల్లో మీ ఇన్ని రోజులుగా పేరుకుపోయిన భయంకరమైన భారం ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇల్లు ప్రశాంతంగా, సువాసనలతో శుభ్రంగా ఉంటుందో అప్పుడు మీ ఇల్లు తెలియని అద్భుతమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎప్పటి గురించి భయం పోయి సానుకూల ఆలోచనలు రావడం మొదలవుతుంది. ఆత్మవిశ్వాసమే మనిషికి సగం బలం. మీ రాశ్యాధిపతి అయిన మీకు అనుకూలంగా మారిపోయి మీలో ఉన్న మేధస్సు, ప్రాక్టికల్గా ఆలోచించే గుణం, ఎదుటి వారిలో నొప్పించగల మీ మాట తీరు మళ్ళీ మునుపటిలాగా అత్యంత చురుకుగా పనిచేయడం ప్రారంభిస్తాయి. ఒక క్రమశిక్షణతో కూడిన జీవితం మీకు అలవాడవుతుంది. ఎప్పుడూ లేని ఒక కొత్త మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఈ వీడియో ముగించే ముందు మీ మనసుకు హత్తుకునే ఒక మాట చెప్తాను. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు అనవసరమైన కోపం రాదు. కోపం లేనప్పుడు కుటుంబ సభ్యులతో, బయట వ్యక్తులతో గొడవలు రావు. ప్రశాంతమైన మనసుతో మీరు తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా కూడా మీకు 100% సరైనవిగా ఉంటాయి. ఆ సరైన నిర్ణయాలే మిమ్మల్ని వ్యాపారంలోని, ఉద్యోగంలోని, ఆర్థికంగా ఉన్నత శిఖరాలకు పైకి తీసుకెళ్తాయి. మీ అప్పుల బాధ నుంచి ఎలా బయటపడాలో మీ మెదడు ఆలోచించి అద్భుతమైన కొత్త మార్గాలను వెతుకుతుంది. మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇంతకాలం మీ చేజారిపోయిన అవకాశాలు కొత్త రూపంలో మళ్ళీ మీ తలుపు తడతాయి. ఇదే కదా నిజమైన రాజయోగం అంటే. రాజయోగం అంటే ఆకాశం నుంచి సూట్ కేసుల్లో డబ్బులు రాలిపోవడం కానీ, మన కష్టానికి తగిన అదృష్టం తోడవడం, మన ప్రతిఫలం మనకు దక్కడం, శ్రమకు తగ్గ గుర్తింపు రావడం, మన కుటుంబం అంతా కలిసి సంతోషంగా నవ్వుతూ పూజలు చేయడం, మనసులోని ఎలాంటి ఆందోళన మయం లేకుండా రాత్రిపూట ప్రశాంతంగా గాఢ నిద్రపోవడం. ఆ రాజయోగం ఈ చిన్న మార్పుతో, మీరు పాటించే ఈ పరిశుభ్రతతో మీరు ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఒకేసారి 10 పనులు చేయడంలో సిద్ధిస్తారు. మీరు నెగిటివ్ ఎనర్జీ వల్ల ఏ పని మీద ఏకాగ్రత పెట్టలేకపోయారు. ఇప్పుడు మీ ఇంటి వాతావరణం పవిత్రంగా మారిపోయిన మరుక్షణం మీలో అద్భుతమైన ఏకాగ్రత పెరుగుతుంది. అసంపూర్తిగా వదిలేసిన పనులన్నీ కూడా ఒకటికొకటిగా విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో ఇన్ని రోజులు మీరు పోగొట్టుకున్న పరువు, గౌరవం మళ్ళీ రెట్టింపు స్థాయిలోనే మీకు దక్కుతాయి. మిమ్మల్ని ఎవరైతే విమర్శించారో ఆ విమర్శించిన వాళ్ళే మిమ్మల్ని పొగిడే ప్రవర్తన, ఎదుగుదల మారిపోతుంది. ఇది తథ్యం. ఒకసారి మీరు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చొని మీ గతంలోకి వెళ్ళి ఆలోచించండి. మీరు గతంలో సాధించిన గొప్ప గొప్ప విజయాలు గుర్తు తెచ్చుకోండి. మీరెంత తెలివైన వారు,
ఎన్ని కష్టాలను చిరునవ్వుతో ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డారు. మీకంటూ సమాజంలోనే మీ బంధువుల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఎలా ఉన్నది? ఎప్పుడు ఎందుకిలా ప్రతి చిన్న విషయానికి భయపడుతూ కుంగిపోతూ చటికిల పడిపోతున్నారు? దానికి కారణం మీలోని సామర్థ్యం, మీలోని టాలెంట్ తగ్గిపోవడం అస్సలు కాదు. మీ చుట్టూ అల్లుకున్న ఆ అదృశ్యమైన నెగిటివ్ ఎనర్జీని మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఆ మాయా శక్తిని ప్రాలదోలడానికి అద్భుతమైన తిరుగులేని మార్గం కేవలం పరిశుభ్రత మరియు మీ మనసులోని అచంచలమైన దైవభక్తి మాత్రమే. లక్ష్మీదేవి ఎక్కడైతే పరిశుభ్రతతో ఉంటుందో అక్కడే స్వచ్ఛంగా, ప్రసన్నంగా ఉద్భవిస్తుంది. మీ సొంత ఇంటిని ఒక పవిత్రమైన గుడిలాగా దేవుడి గుడిలో ఉండే మందిరంలా ప్రార్థించండి. గుడిలో చెత్త వేస్తామా? విరిగిపోయిన వస్తువులు గుడిలోకి తీసుకెళ్ళి పెట్టాం కదా. మన ఇల్లు కూడా ఆ భగవంతుడు నివసించే పవిత్రమైన స్థలమే అయినప్పుడు మనం ఎందుకు మన ఇంట్లో అంత నిర్లక్ష్యంగా, అపరిశుభ్రంగా ఉంటున్నాము? ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచే ఒక దృఢమైన, బలమైన సంకల్పం తీసుకోండి. నా ఇంటిని నేను ఒక దేవాలయంలాగా అద్దంలా తలతలడాలుగా ఉంచుకుంటాను అని మనస్ఫూర్తిగా నిర్ణయించుకోండి. దయచేసి నేను పైన చెప్పిన ఈ చిన్న చిన్న పరిహారాలను ఒక వారం రోజుల పాటు ఏమాత్రం విడవకుండా మీ జీవితంలోనే ఆచరించి చూడండి. మీ జీవితంలో వస్తున్న ఆ సానుకూల మార్పులను, మీ ఆలోచనలో కలుగుతున్న స్పష్టతను మీరే స్వయంగా గమనిస్తారు. ఆ తర్వాత మీరే ఆనందంతోనే కృతజ్ఞతలు చెప్తారు. మీ కష్టాలన్నీ కూడా వేసవికాలంలో మంచులా కరిగిపోయి, మీ అప్పుల బాధలన్నీ కూడా శాశ్వతంగా తీరిపోయి, ఆ మహాలక్ష్మీదేవి అపారమైన కరుణాకటాక్షాలు మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని నేను ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీకు అక్షర సత్యాలు అనిపిస్తే, అవును ఇది నిజమే, మా జీవితంలోనే ఇలాగే జరుగుతుంది అని చెప్పి మీకు అనిపిస్తే కింద అవును అని చెప్పి కామెంట్ చేయండి. మీ మనసులోని అపారమైన భక్తిని వ్యక్తపరుస్తూ కింద కామెంట్ సెక్షన్లో జై మహాలక్ష్మి తల్లి అని చెప్పి తప్పకుండా టైప్ చేయండి. ఆ తల్లి నామస్మరణ చేయడమే మనకు లభించిన అతిపెద్ద అదృష్టం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీ హృదయానికి హత్తుకున్నట్లయితే దయచేసి కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ వలన ఈ వీడియో కష్టాల్లో ఉన్న మరికొంతమందికి చేరుతుంది. మీ బంధుమిత్రులకి వాట్సాప్, ఫేస్బుక్ల ద్వారా తప్పకుండా చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ముఖం మీద చిరునవ్వు ఎప్పటికీ చెదిరిపోనివ్వకండి. ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే సానుకూలంగానే ఆలోచించండి. ధైర్యంగా ఎదుర్కోండి. మీరు పడుతున్న ఈ కష్టాలకి ఖచ్చితంగా కూడా ఒకరోజు శాశ్వత ముగింపు ఉంటుంది. ఆ శుభదినం అతి త్వరలోనే రావాలని, మీ ఇల్లు ఎల్లప్పుడూ సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలకలలాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకుముందుకు మీరు నష్టపోయిన అన్నీ కూడా మీకు తలుపు తట్టవచ్చు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్, ఆహార పదార్థాల వ్యాపారం, వస్త్ర ఈ రాశి వారికి ఈ సమయం ఎంతో లాభసాటిగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. కస్టమర్ల నుండి మంచి స్పందన వస్తుంది. మీరు బ్యాంకు వాల్యూ పెరుగుతుంది. మీలో ఉన్న సృజనాత్మకతను ఉపయోగించి వ్యాపారంలో కొత్త విధానాలను ప్రవేశపెడితే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడితే అవి గణనీయంగా మెరుగుపడుతుంది. గతంలో మీరు కోల్పోయిన డబ్బు లేదా ఎక్కడైనా ఇరుక్కుపోయిన ధనం అనూహ్యంగా తిరిగి మీ చేతికి వచ్చే అవకాశాలున్నాయి. ఎవరికైనా సరే అప్పు ఇచ్చి ఆ డబ్బులు రాక ఎన్నో ఇబ్బందులు పడి ఉంటే ఇప్పుడు ఆ అప్పులు తిరిగి వసూలయ్యే సూచనలు ఉన్నాయి. కోర్టులో ఉన్న ఆస్తి వివాదాలు లేదా కుటుంబంలో ఉన్న పంపకాల సమస్యలు మీకు అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. దీనివల్ల మీకు రావాల్సిన వాటా మీకు దక్కుతుంది. అప్పుల బాధ నుండి మెల్లగా బయటపడి మానసికంగా ఒక పెద్ద ఊరటను పొందుతారు. భవిష్యత్తు అవసరాల కోసం కొత్త డబ్బును పొదుపు చేయగలుగుతారు. బంగారం, భూమి లాంటి వాటిపై పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం. ఒక క్రమశిక్షణతో కూడిన ఆర్థిక ప్రణాళికను పాటిస్తే మీ జీవితంలో ఎప్పటికీ కూడా డబ్బుకు లోటు ఉండదని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. అలాగే కుటుంబ జీవితంలోనే ఇంతకాలం ఉన్న మనస్పర్ధలు, చిన్న చిన్న గొడవలు పూర్తిగా తొలగిపోయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమ పెరుగుతాయి. కుటుంబ సభ్యులందరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆనందంగా గడుపుతారు. బంధువులతో ఉన్న పాత పగలు తొలగిపోయి మళ్ళీ సంబంధాలు బలపడతాయి. మీ ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం అంటే పెళ్ళి లేదా గృహప్రవేశం లాంటివి జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ వేడుకల ద్వారా కుటుంబం అంతా కూడా ఒకే చోట చేరి సంతోషంగా గడిపే సమయం వస్తుంది.
వివాహం కాని వారికి, ఎప్పటి నుంచో మంచి సంబంధం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడు వారి మనసుకు నచ్చిన గుణవంతులైన జీవిత భాగస్వామి దొరికే సూచనలున్నాయి. వివాహ ప్రయత్నాలు సఫలమై త్వరలోనే పెళ్లి పిటలెక్కుతారు. పిల్లల భవిష్యత్తు గురించి మీరు కంటున్న కలలు సాకారమయ్యే సమయం ఇది. వారి చదువులు, కెరియర్ విషయంలో మీరు సంతోషకరమైన శుభవార్తలు వింటారు. వారు ఉన్నత విద్యా సంస్థలో ప్రవేశం పొందడం లేదా మంచి ఉద్యోగంలో స్థిరపడడం జరుగుతుంది. వారు ఉన్నత శిఖరాలకు చేరుకోవడం చూసి ఒక తల్లిగా, తండ్రిగా ఎంతగా గర్వపడతారు. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకి భగవంతుడి కృప వల్ల త్వరలోనే శుభవార్త వినే అవకాశాలున్నాయి. మీ పిల్లల ప్రవర్తనలో సానుకూల మార్పులు వచ్చి వారు మీ మాటను గౌరవిస్తూ బాధ్యతగా నడుచుకుంటారు. ఇంటి వాతావరణం అంతా కూడా ఒక పండగలాగా మారిపోయి అందరి ముఖాల్లోనూ ఆనందం వెల్లివిరుస్తుంది. ఆరోగ్యం విషయంలో కూడా గతంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి తగిన వైద్యం అంది ఉపశమనం కలుగుతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధించిన కీళ్ళ నొప్పులు, జీర్ణకోశ సమస్యలు లేదా మానసిక ఒత్తిడి ఉండి బయటపడతారు. ఒత్తిడి తగ్గి ముఖంలో కొత్త కళ వస్తుంది. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధించాలనే పట్టుదల మీలో స్పష్టంగా కనబడుతుంది. మంచి ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా కూడా న్యాయం, యోగా లేదా ధ్యానం చేయడం వలన మీ ఆరోగ్యం కూడా మరింత మెరుగుపడుతుంది. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు విశ్లేషంగా పెరుగుతాయి. మీరు చేసే మంచి పనులకు, సేవా కార్యక్రమాలకి నలుగురిలోనే ప్రశంసలు దక్కుతాయి. మీరు నలుగురికి ఆదర్శంగా నిలిచే స్థాయికి చేరుకుంటారు. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలామంది ఈ రాశి వారికి వర్తించే అవకాశం ఉంది. మీ జీవితంలోని ఎప్పుడైతే ఆ పాత పరిచయస్తులు తిరిగి వచ్చి మీ మద్దతు అడుగుతారో అప్పుడు మీరు భగవంతుని నామస్మరణ ఆశ్రయించడం ద్వారా మీ మనసును అదుపులో ఉంచుకోవచ్చు. ఈ సానుకూల ఫలితాలన్నీ కూడా మీకు పూర్తి స్థాయిలో దక్కాలి అంటే, ఆ ప్రతికూల పరిస్థితులు మిమ్మల్ని మళ్ళీ లాగకుండా ఉండాలి అంటే మానసిక ధైర్యం, దైవ బలం చాలా అవసరం. గ్రహాల అనుగ్రహంతో పాటుగా దేవుడి ఆశీస్సులు ఉంటే ఎలాంటి అసత్యాన్నైనా సుసాధ్యం చేయవచ్చు. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే శ్రీ పరమశివుడు, శ్రీ దత్తాత్రేయ స్వామి లేదా శ్రీ హనుమంతుడిని మనసారా ప్రార్థించండి. మీకు ఇష్టమైన దైవాన్ని తలుచుకొని రోజులు ప్రారంభించండి. ఇది మీకు రోజంతా కూడా ఉన్నత ధైర్యాన్ని ఇస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని నామస్మరణే మనకు ఏకైక రక్ష అని పెద్దలు చెప్తారు. ఆ నమ్మకంతో ముందుకు సాగితే మీ దారిలో ఉన్న మూలన్నీ పూలుగా మారిపోతాయి. దేవుడి దయ ఉంటే కాలం ఎప్పటికీ కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. ఈ సంకేతాన్ని చాలామంది గుర్తించలేరు. కానీ ముందే చెప్పుకున్న ఆ చిన్న ఆధ్యాత్మిక పరిహారం ఇప్పుడు మీరు తప్పక ఆచరించాలి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం వేళలో స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజా గదిలోనే ప్రశాంతమైన చోట కూర్చొని ఓం నమః శివాయ అని చెప్పి పరమ పవిత్రమైన పంచాక్షరి మహామంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రంలో ఉన్న అనంతమైన శక్తి మీ మనసులోనే మరియు మీ చుట్టూ సానుకూల ప్రకంపనలు సృష్టిస్తుంది. శివ పంచాక్షరి మంత్రం జపించడం వలన మీలో ఉన్న అజ్ఞానం, భయం, కోపం నశించిపోయి ఒక దివ్యమైన జ్ఞానం కలుగుతుంది. మీలో ఉన్న అశాంతిని ప్రాలదోలి కోపాన్ని తగ్గించి ఒక దివ్యమైన ప్రశాంతతను అనుగ్రహిస్తుంది. వీలైతే వారానికి కనీసం ఒక్కసారైనా, ముఖ్యంగా సోమవారం లేదా గురువారం రోజు మీకు దగ్గరలో ఉన్న పురాతన శివాలయానికి వెళ్ళి స్వామివారికి నమస్కరించి అక్కడ నువ్వుల నూనెతో లేదా ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించండి. శివలింగానికి మీ చేతుల మీదుగా మారేడు దళాలతో పూజ చేయడం లేదా స్వామివారికి అభిషేకం చేయించడం వలన మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే మీలో ఉన్న శత్రు భయాలు పటాపంచలు అవ్వడానికి నిత్యం దైవ ప్రార్థన ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు సుందరకాండ లేదా హనుమాన్ చాలీసా పఠించడం వలన మీకు ఎలాంటి అపాయం కలగకుండా ఆంజనేయ స్వామి రక్షిస్తాడు. గురువారం నాడు దత్తాత్రేయ స్వామి ఆలయానికి లేదా సాయిబాబా ఆలయానికి వెళ్ళి పసుపు రంగు పూలతో పూజించడం లేదా ఆవుకు తోచిన ఆహారం అంటే పరటి పండ్లు లేదా పచ్చగడ్డి లాంటివి తినిపించడం వలన బృహస్పతి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఇలా చేయడం వలన మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు, నరదిష్టి, ఇతరుల ఈర్ష్య, అసూయలు అన్నీ తొలగిపోయి మీ ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. మీ ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమలు రాసి
తోరణాలు కట్టడం ద్వారా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మీ మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు మాయమైపోయి అంతులేని ప్రశాంతత మీ సొంతమవుతుంది. ఎవరైతే మీకు గతంలోనే హాని తలపెట్టారో వారు మీ దరిదాపుల్లోకి కూడా రాలేని విధానంగా దేవుడి దయ వలన ఒక అదృశ్య రక్షణ కవచం ఏర్పడుతుంది. పేదవారికి, అనాథలకి, వృద్ధులకి మీ శక్తి మేరకు సహాయం చేయడం, అన్నదానం చేయడం లేదా విద్యాదానం చేయడం వలన మీ కర్మదోషాలన్నీ తొలగిపోయి పుణ్యఫలం దక్కుతుంది. ఈ ఆధ్యాత్మిక ఆచరణనే మిమ్మల్ని ఉన్నత స్థాయిలోనే నిలబెడతాయి. ఏది ఏమైనా మీ మంచితనాన్ని ఎప్పటికీ వదులుకోకండి. ఈ రాశివారి అసలైన ఆయుధం వారు ధర్మగుణమే. దానిని నమ్ముకున్న వారు ఎప్పటికైనా సరే విజయం సాధించి తీరుతారు. మీ జీవితంలోనే ఎన్నో కష్టాలు చూశారు, ఎంతోమంది చేతిలో మోసపోయారు. కానీ ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని ఎప్పటికీ వదలడు. మీరు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కి తీరుతుంది. మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకొని మీరు కూడా ఒక స్థాయిలో నిలబడి మీ వాళ్ళందరికీ ఒక మార్గదర్శిగా నిలుస్తారు. చివరిగా ఒక అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ వీడియోలో చెప్పబడిన సమాచారం అంతా కేవలం ప్రాచీన సాంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాలు, ప్రముఖ జ్యోతిష్య పండితుల అంచనాలు మరియు సూచనల ఆధారంగా మాత్రమే సేకరించి మీకు అందించబడింది. దేవుడి దయ అందరిపైన ఉండాలన్న సదుద్దేశంతో, ఎవరు కష్టాల్లో కుంగిపోకూడదన్న మంచి ఉద్దేశంతో ఈ విషయాలను మీతో పంచుకోవడం జరిగింది. జ్యోతిష్యం అనేది ఒక దారి చూపే దీపం లాంటిది, కానీ నడవాల్సిన బాధ్యత మాత్రం మనదే. వీటిని పూర్తిగా విశ్వసించడం లేదా దీని ఆధారంగా మీ జీవితంలోని వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం వంటిది మీ సొంత విజ్ఞప్తికి, ఆలోచనలకు వదిలేస్తున్నాము. మీ దైనందిన జీవితంలోనే దేవుడిపైన పూర్తిగా భారం వేసేసి మీరు చేయాల్సిన వృత్తి ధర్మాన్ని, కష్టాన్ని నమ్ముకొని ధర్మబద్ధంగా ముందుకు సాగండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు విజయం మిమ్మల్ని వరిస్తుంది. శ్రమ ఏనాటికైనా వృధా పోదు అనే సత్యాన్ని ఎప్పుడూ స్మరించుకోండి. కామెంట్ సెక్షన్లో భక్తితో మీ కోరిక నెరవేరాలని కోరుకుంటూ నమఃశివాయ అని చెప్పి కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ చేసే చిన్న కామెంట్ మీరు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు ఉపయోగకరంగా, నిజ జీవితానికి దగ్గరగా, మీ అనుభవాలకు ప్రతిబింబంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన ఈ రాశి వారికి, మీ ప్రాణ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకి ఈ వీడియోను వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా విరివిగా షేర్ చేయండి. తద్వారా వారికి కూడా మానసిక ధైర్యం మరియు ఒక కొత్త ఆశ లభిస్తుంది. వారు కూడా తమ జీవితంలో జరగబోయే మార్పులను ముందుగానే పసిగట్టి సరైన నిర్ణయాలను తీసుకునే అవకాశం కలుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన, ప్రయోజనకరమైన జ్యోతిష్య, ఆధ్యాత్మిక వీడియోలు మీకు అందరికంటే ముందుగా చూడవచ్చు. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయడం ద్వారా మేము వీడియో పెట్టిన వెంటనే మీకు మెసేజ్ వస్తుంది. దయగల ఆ భగవంతుడి ఆశీస్సులు మీపై మరియు మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ అందరికీ ఆయురారోగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.